ప్రెసిడెంట్ నరేష్ గారికి మరియు సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అందరికీ మరియు స్థానిక లోకల్గా ఇక్కడ వేదికపై గురించి మాట్లాడుకోవడానికి వచ్చేసినటువంటి పెద్దలు మన ఎమ్మెల్యే గారు రావడం జరిగింది. ఇందల్వాయి మండలం కాంగ్రెస్ పార్టీకి సార్ మేము ఇక్కడ ఈ మండలంలోని మీకు అధిక మెజారిటీ ఇవ్వడం జరిగింది. ఇందల్వాయి మండలంలో మీకు ఎలాంటి లోటు పాటు లేకుండా మేము మీకు అధికంగా మెజారిటీ ఇస్తామని ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాం సార్. ఇప్పుడు కార్యకర్తలకు నేను ఒకటే విషయం, ఈ పార్లమెంట్ ఎలక్షన్లో అత్యధిక మెజారిటీ మన ఇందల్వాయి మండలంకి ఇస్తేనే మనకు గౌరవ ప్రతిష్ట ఉండాలి అనుకుంటే ఈ పార్లమెంట్లో 7 మండలాల కంటే ఎక్కువ మనం అధిక మెజారిటీ. దయచేసి కొందరు కార్యకర్తలు సార్ మీతోనే ఎందుకు ఈ విషయం మాట్లాడుతున్నానంటే మనకు 4 నెలలైంది, కొందరు కార్యకర్తలు నర్వస్ ఉన్నారు సార్. మనం కంటిన్యూ వీళ్ళందరినీ కొద్దిగా ఆర్గనైజేషన్ చేసి మనం ప్రతి ఒక్క కార్యకర్తని కష్టపడే కార్యకర్తను గుర్తించి మీరు ఈ నెల రోజులు వీళ్ళందరినీ అలర్ట్ చేస్తే తప్పకుండా మీకు అధిక మెజారిటీని, అంటే ఇప్పుడు మనం శాసనసభ ఎన్నికలలో మీకు ఇచ్చిన అధికారికి మీకు సార్ ఎల్లవేళలా మా కార్యకర్తలు ఎలా ఉన్నారంటే ఇప్పుడు నాకు తెలిసి తెలంగాణ ఎప్పుడో వచ్చింది సార్, కానీ నాకు మాత్రము డిసెంబర్ 3 నాడే వచ్చింది సార్. ఎందుకంటే మీరు ఎమ్మెల్యే గెలవడము చాలా ఆ రోజు ఆనందపడ్డాను సార్. ఎందుకంటే ఎంతో ఉద్యమంలో ఎంతో అంటే మీ కష్టం అంతా ఇంత కాదు సార్. సర్వాన్ని అంటే ఏదైతే ఉన్నదో అన్ని కోల్పోయి ఉద్యమం గురించి మీరు పాటుపడ్డారు సార్. మీరు పాటుపడ్డ ఈ ఉద్యమంలో ఈరోజు మీరు ఎమ్మెల్యే గెలవడము రూరల్ కాన్స్టిట్యున్సీ ప్రజల ఒక ఆనందం సార్. దయచేసి మీకు ఎప్పుడు రూరల్ కాన్స్టిట్యూన్సీ ప్రజలు మీకు ఎల్లవేళలా మీకు అందుబాటులో ఉంటారు. దయచేసి మా ఇందల్వాయి మండలం ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ సార్ ఒకటే, ఎలక్షన్ కంటే ముందు ఎలక్షన్ తర్వాత మీకు ఎల్లవేళలా కష్టపడడానికి అందరూ సిద్ధంగా ఉన్నారు సార్. దయచేసి మా పాత కొత్త అనేది కాకుండా అందరితో మళ్ళీ తిరిగి మీరు ఒకపారి మమ్మల్ని ఎలా వర్క్ చేయమంటారు, మీకు ఎంత మెజారిటీ కావాలా, ఏ ఊర్లో ఎంత మెజారిటీ కావాలా, ఏ ఊర్లో మనకు మైనస్ అయిందో దాన్ని తిరిగి మనం దాన్ని ఎలాగైతే మైనస్ అయిందో. ఇందల్వాయి మండలంలో జరుగుతున్న సందర్భంగా ఎలక్షన్లో భాగంగా ఈరోజు మన గ్రామానికి రావడం జరిగింది, మండల కార్యవర్గ సమావేశానికి. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మన రూరల్ ఎమ్మెల్యే గారు భూపతి రెడ్డి గారు రావడం జరిగింది, ధన్యవాదాలు. అలాగే శేఖర్ గౌడ్ గారికి, సాయిరెడ్డి గారికి, పుష్పాంకర్ రెడ్డి గారికి, తారాచంద్ గారికి, బాలనరసయ్య గారికి, సభా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, ముందున్న కార్యకర్తలకు, మిత్రులకు, సోదరీమణులకు, మీడియా మిత్రులకు అందరికీ నా యొక్క ధన్యవాదాలు. మనం ఎలక్షన్లో భాగంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాము. ఈ పోయిన ఎలక్షన్లో ఊరికి 4 ఉన్నాము. ఆ నలుగురే ప్రతి ఊర్లో మెజార్టీ తెచ్చినాం. కానీ ఈరోజు ఈ ఊరికి 100 మంది ఉన్నారు. ఈరోజు ఒక్కొక్క బూత్కు 200 మెజార్టీ రావాలా. 200 మెజార్టీ వస్తే మనకు కాన్స్టిట్యున్సీలో 50,000 మెజార్టీ వస్తుంది. 250 బూతులు ఉన్నాయి మనకు. కాబట్టి మనం ప్రతి ఒక్కరము పనిచేయాలా. ఈ కొత్తగా వచ్చిర్రు పాతగా వచ్చిర్రు మనం చేయకపోతే మన బూతుల్లో ఏర్పడుతుంది. ప్రతి బూత్ నుండి మినిమం 250-300 ఓట్లు రావాలని చెప్పేసి నా మనవి. అందరం కలిసికట్టుగా పనిచేద్దాం. జీవన్ రెడ్డి అన్నను గెలిపిద్దాం. మన భూపతి రెడ్డి గారి సార్ పేరు నిలబెడదామని నా యొక్క మనవి. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. అలాగే మండల్ ప్రెసిడెంట్ నవీన్ గారికి, స్టేట్ మీద ఉన్న పెద్దలందరికీ, నా ముందున్న నా తోటి కార్యకర్తలకు, అక్కలకు, చెల్లెళ్లకు మరియు ప్రెస్ బ్రదర్స్కి నా యొక్క నమస్కారం. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పెద్దలు, గౌరవనీయులు, పూజ్యులు మన శాసనసభ్యులు డాక్టర్ భూపతి రెడ్డి గారికి, అదేవిధంగా వెంకటరెడ్డి గారికి, మరి నర్సయ్య గారికి, మన సింగిల్ విండో అధ్యక్షులు గోపి గారికి, సంతోష్ రెడ్డి గారికి, శేఖరన్న గారికి, మిత్రుడు సాయిరెడ్డి గారికి, అదేవిధంగా గోపి గారికి, గంగారెడ్డి గారు, అదేవిధంగా మిత్రులు పెద్దలందరికీ
పేరు పేరున మరి ఇక్కడ కూర్చున్నటువంటి మిత్రులందరి పెద్దలందరికీ పేరు పేరున మరి ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ సైనికులకు మరి నమస్సుమంజలు తెలియజేస్తూ మరి ఇవాళ పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి. మరి మనము అసెంబ్లీ ఎన్నికల తర్వాత పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి. మరి మన పార్లమెంట్ ఎన్నికల్లో మనకు గౌరవనీయులు ఎమ్మెల్సీ గారు మరి మాజీ శాసనసభ్యులు మాజీ మంత్రి జీవన్ రెడ్డి గారు మనకు అభ్యర్థిగా రావడం జరిగింది. మరి వారు రాజకీయంలో దాదాపు 40 సంవత్సరాల నుంచి పనిచేస్తూ నిస్వార్థంగా అవినీతి రహితంగా మరి పేరున్నటువంటి మంచి నాయకులు. మరి ఇవాళ మన పార్లమెంట్ పరిధిలో 7 నియోజకవర్గాలు ఉన్నాయి. దాంట్లో భాగంగానే వారు మరి గతంలో జగిత్యాల నుంచి శాసనసభ్యులుగా మంత్రివారిలుగా మరి ప్రాతినిధ్యం వహించడం జరిగింది. మరి ఇవాళ ఒకటే ఇలా బీజేపీ పార్టీ మతం పేరుతో ప్రతి ఒక్కరిని మోసం చేస్తూ యువతను మోసం చేస్తూ ఇలా ఓట్లు అడగడానికి వస్తున్నారు. మరి గతంలో మనం ఇప్పుడు ఉన్నటువంటి ఎంపీ గారు అరవింద్ గారు మరి గత 5 సంవత్సరాల్లో ఒక్క రోజున మన ఇందల్వై గ్రామానికి కానీ మన గిరిజన తాండలో కానీ వచ్చి మీ సమస్యలు ఏమైనా ఉన్నాయా, మీ తాండలో ఏమైనా అభివృద్ధి జరిగిందా, మీకు ఎలాంటి అభివృద్ధి జరగాలి, మరి ఎలాంటి చూసినటువంటి దాఖలాలు ఈ 5 సంవత్సరాలు లేవు. మరి అలాంటి వారిని కోరుకుందామా? మరి పేదల కోసము మరి కాంగ్రెస్ పార్టీ మరి బలపరిచినటువంటి అభ్యర్థి జీవన్ రెడ్డి గారిని మరి గెలిపిద్దామని ఒక్కసారి మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఇలా బీఆర్ఎస్ పార్టీ గత 10 సంవత్సరాల నుంచి ప్రభుత్వంలో ఉండి మరి రైతులను, యువకులను, విద్యావంతులను, మహిళలను, గిరిజనులందరినీ మోసం చేయడం జరిగింది. ఇలా బీజేపీ పార్టీ మరి గత 10 సంవత్సరాల నుంచి ఇలాంటి అభివృద్ధి చేయకుండా మరి మోడీ గారి పేరు మీదనే ఇవాళ ఓట్లు దండుకోవడానికి మతం పేరు మీదనే జై శ్రీరామ్ అనుకుంటా మరి ఓట్లు అడుగుతా ఉన్నారు. మరి ఒక్కసారి మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా యువకులు మరి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. మరి యువకులు మరి ప్రభావం పడకుండా మరి వారి బీజేపీ వారి యొక్క మాటలు వినకుండా మరి మీ ఇంట్లో ఉన్నటువంటి ఓట్లన్నీ మరి కాంగ్రెస్ పార్టీకి మరి ఏది మన అభ్యర్థి అయినటువంటి జీవన్ రెడ్డి గారికి చేతు గుర్తుకు ఓటేయించి మరి ఇవాళ గెలిపిస్తే మరి వారు పార్లమెంట్కి వెళ్ళి మరి గౌరవనీయులు భూపతి రెడ్డి గారు మరి జీవన్ రెడ్డి గారు మరి పార్లమెంట్ లో ఉన్నటువంటి మన సమస్యలను పార్లమెంట్ లో తీసుకెళ్లి మరి వాళ్ళు పరిష్కరించే విధంగా మరి కృషి చేసే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే మన గిరిజన ప్రాంతాల్లో కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. గిరిజన తాండలను ప్రత్యేక నిధులు తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దయచేసి నేను గిరిజనులకు మరి దళితులకు బహుజనులకు కోరుకునేది ఒకటే, మరి ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు మోసం చేస్తున్నటువంటి పార్టీలు బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు. దయచేసి మీ అందరికీ ఒక్కసారి చదువుకున్న విద్యావంతులు యువకులు అందరూ ఆలోచించి మరి కాంగ్రెస్ పార్టీ ఎస్టీలకు ఎస్సీలకు బీసీలకు మైనారిటీలకు రిజర్వేషన్ ఇచ్చినటువంటి పార్టీ. ఇలా 70 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చేసినటువంటి పార్టీ. కాబట్టి అదేవిధంగా మరి సోనియా గాంధీ నాయకత్వాన రాహుల్ గాంధీ గారిని మనం ప్రధానమంత్రిగా చేయాలంటే ఇక్కడ జీవన్ రెడ్డి గారిని మనం చేతి గుర్తుకు ఓటేసి గెలిపించి వారిని పార్లమెంట్ కు పంపించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి పేరు పేరున నమస్సుమంజలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై కాంగ్రెస్, జై. ఇంకా 10 సంవత్సరాల నుంచి బాధిరెడ్డి అంటేనే ఫ్యాషనిస్ట్, బాధిరెడ్డి అంటేనే గుండాయిజం. ఇంకొకసారి మళ్ళా వస్తా ఉన్నాడు, మళ్ళీ నేను గెలుస్తా అని చెప్పేసి 10 సంవత్సరాలు ఇచ్చిన అధికారం పల్లెల్లో ప్రతి పల్లెల్లో గొడవనే, భార్యాభర్తల మధ్య కొట్లాడ పెడతాడు, అన్నదమ్ముల మధ్య కొట్లాడ పెట్టిండు. ఇవన్నీ చూసే ప్రజలు గొంతులోడి పాతాళ లోకం దొరికారు, మళ్ళొకసారి వస్తారు. కాబట్టి మనం మళ్ళొకసారి కొడితే 100 లోతుల గొయ్యిలో పడాలి, ఆయనకి దెబ్బ మీరు మనం చూపించాలని చెప్పేసి మండల ప్రజలందరికీ నేను తెలియజేస్తా ఉన్నాను. ఇంకొకటి, ఈ అరవింద్ అనేట ఆయన ఉన్నాడు. అరవింద్ ఆయన ఏం చెప్పిండు, మనకు పసుపోడు తెస్తా అని చెప్పేసి డ్రామా ఆడుతూ ఉన్నారు, యాక్టింగ్ చేస్తారు. అంటే పిచ్చి ప్రజలకు ఎవరికి తెలియదు, ఏం తెలియదు మా డ్రామాలని. ఎక్కడున్నది నీ పసుపోడు, యాడున్నది నీ శిలాపలకం, యాడున్నది నీ భూమి పూజ. ఈ నిజామాబాద్ జిల్లాలో ఎక్కడన్నా భూమి పూజ చేసిరా? లేదు. శిలాపలకం ఉందా? లేదు. కానీ మళ్ళొకసారి ఆయన ఈ 5 సంవత్సరాలు ఇస్తేనే ఎక్కడ కూడా ఒక రూపాయి పైసా ఇచ్చిన దాఖలాలు లేవు. సైనికుల మనోభావాలు తెలుసుకొని రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మీరు ఏ విధంగా పనిచేస్తారు, ఓట్లను ఏ విధంగా రాబట్టుకునే విధంగా వెళ్తారనే విషయాన్ని తెలుసుకోవడానికి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి
మన నాయకులు, మన ఎమ్మెల్యే అంటే అలా తప్ప ఎమ్మెల్యే కాదు, ఉద్యమ నాయకుడు. ఈ రాష్ట్రంలో అనగార వర్గాల వారికి చేయుతనిద్దామనే ఉద్దేశంతో రాజకీయాలకు వచ్చినటువంటి వ్యక్తి, మరి మన కాన్స్టిట్యున్సీ అదృష్టంగా భావిస్తూ భూపతి రెడ్డి గారికి, అదేవిధంగా జిల్లా కిసాన్ కేంద్ర అధ్యక్షులు ముప్పంగారెడ్డి గారికి, తారాచంద్ర గారికి, బాలసాయ గారికి, వెంకన్న గారికి, యువజన నాయకులు నరేష్ గారికి, సంతోష్ రెడ్డి గారికి, డిసిఎంఎస్ మాజీ అధ్యక్షులు సాయారెడ్డి గారికి, వేదిక మీద ఉన్నటువంటి కాంగ్రెస్ సైనికులందరికీ పేరు పేరున వివిధ హోదాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి, వేదిక మీద ఉన్నటువంటి కాంగ్రెస్ అత్యున్నత మహారథులారా, మీ అందరూ పేరు పేరున అమ్మలు, అక్కలు, ప్రెస్ సోదరులందరికీ పేరు పేరు నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నా ఈ సాయం సంబంధం. ముఖ్యంగా ఈరోజు మనమంతా ఒక ఆలోచన చేయాలి. ఏ విధంగా అంటే ప్రభుత్వాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఈ రాష్ట్రాన్ని 10 సంవత్సరాలు ఒక ప్రభుత్వం పాలించింది. దేశాన్ని తరతరాలుగా కొన్ని సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పాలించింది. ఇప్పుడు బీజేపీ పరిపాలిస్తూ ఉంది. పోతే ఇప్పుడు మనం రాష్ట్రాన్ని తీసుకుంటే 10 సంవత్సరాలు ఒక వ్యక్తి చంద్రశేఖరరావు గారికి రాష్ట్రాన్ని అప్పచెప్పినాం. ఎందుకంటే ఏదో వృతాభక్తిగా మరి తెలంగాణ రావడానికి ఆయన ప్రమేయం ఉందనే ఆలోచనతో ప్రజలంతా ఆయనకు పట్టం కట్టారు. పట్టం కట్టిన సందర్భంలో ఈ రాష్ట్రాన్ని ఏం చేసిండో మీ అందరికీ తెలుసు. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు ఒక్కటైనా నెరవేర్చిండా? ఒకసారి ఆలోచించుకోండి. డబల్ బెడ్రూమ్లు కానీ, పేదలకు ఇల్లు కానీ, ఎటువంటి అయినా కానీ, ఇంకా ఎస్సీలకు భూములు కానీ, నిరుద్యోగులకు ఉద్యోగాలు కానీ, రుణమాఫీ కానీ, చాలా చెప్పుకుంటూ పోతే ఎన్నో కార్యక్రమాలు చేస్తానే వాగ్దానం చేసి ఈ రాష్ట్రాన్ని గుప్పిలోకి తెచ్చుకొని రాష్ట్రాన్ని నట్టేయడం వచ్చినాడు. అది కాకుండా ఈ రాష్ట్రాన్ని 7 లక్షల కోట్ల అప్పుల పాలు చేసింది. అందరికీ నీళ్ళు ఇస్తా అన్నాడు, నియామకాలు చేస్తున్నాడు. ఏదైనా జరిగినాయా ఒకసారి ఆలోచించుకోవాలి. దానికంటే ముందు మరి 2004 సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా అయితే చెప్పిన మాటలన్నీ, ఉచిత కరెంటు కానీ, పేదలకు ఇల్లు కానీ, ఇందిరమ్మ ఇల్లు కానీ, ఆరోగ్యశ్రీ కానీ, 108 కానీ ఇటువంటి కార్యక్రమాలు ఇచ్చిన మాట తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఆ రోజు నెరవేర్చిందనే మాట మీ అందరికీ తెలుసు. పోతే ఇప్పుడు మరి ఆ ప్రభుత్వానికి, పోయిన ప్రభుత్వానికి, రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వానికి ఏ విధమైనటువంటి తేడా ఉందో మరి ఉన్నటువంటి చంద్రశేఖరరావు గారి ప్రభుత్వానికి మరి ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మరి మనం ఎలక్షన్ల ముందు ఏ మాటలు అయితే చెప్పినామో వాటన్నిటిని అమలు చేసే విధంగా మన నాయకులందరూ, వేదిక మీద ఉన్నటువంటి మన ఎమ్మెల్యే గారి ప్రోత్సాహంతో మరి ఈరోజు ఈ రాష్ట్రంలో మరి మనం 6 గ్యారెంటీల పథకాలను ప్రజలకు ఇచ్చిన వాగ్దానంలో మొట్టమొదటి సంతకం అమ్మలకి, అవ్వలకి బస్ ఫ్రీ అని చెప్పినాం. ఆ కార్యక్రమం మొట్టమొదటి రోజే తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఆరోగ్యశ్రీ 10 లక్షల వరకు పెంచడం జరిగింది. మళ్ళా తర్వాత రాను 200 యూనిట్ల విద్యుత్, మరి 0 విద్యుత్ వస్తుందా లేదో ఒకసారి మీరు అంతా అమ్మను ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. 500 రూపాయలకు సిలిండర్ వస్తుందా అవసరం ఉందా ఆలోచించుకోవాల్సింది. ఈ విధంగా ఈ రాష్ట్రాన్ని అట్టడు పేద బలహీన వర్గాల కోసం రేవంత్ రెడ్డి గారు మరి ఏ విధంగా అయితే ఆయన చెప్పిన మాటలన్నింటినీ అమలు చేస్తూ ఉన్నాడు. అది కాకుండా మరి ఇంకా రాబోయే రోజుల్లో ఎన్నో వాగ్దానాలు చేసి ఉన్నాయి. అవన్నింటినీ కూడా రుణమాఫీ కానివ్వండి, ఇంకా మహిళలకి లక్ష్మి కళ్యాణ అదే వేదిక అలంకరించిన మిత్రులు గోపి గారికి, అలాగే బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సంతోష్ రెడ్డి గారికి, జిల్లా రైతు విభాగ అధ్యక్షులు ముఖాంగరెడ్డి గారికి, పిసిసి డెలిగేట్ శేఖర్ గౌడ్ గారికి, అలాగే సీనియర్ కాంగ్రెస్ నాయకులు వెంకరెడ్డి గారికి, యూత్ కాంగ్రెస్ నరేష్ గారికి, పిఎస్సిసి అధ్యక్షులు గోవర్ధన్ గారికి, అలాగే దర్పల్లి వాసవిలో సుధాకర్ రెడ్డి గారికి, మిత్రులు తారాచంద్ర గారికి, బాలనాసాయ గారికి, అలాగే పరశురామ్ గారికి, మరి ఇంకా పిసిసి డైరెక్టర్ ఆనంద్ గారికి, భాస్కర్ రెడ్డి గారికి,
వేదిక అందించిన పెద్దలందరికీ పేరు పేరున ఇందల్వాయ్ నాయకులకు మరి వేదిక ముందున్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, సైనికులకు, మహిళా సోదరిమణులకు, పత్రికా విలేకరులకు అందరికీ నా యొక్క నమస్తే తెలియజేస్తూ మరి గత అసెంబ్లీ ఎన్నికల్లో మన ఈ మండలం నుంచి సుమారు 1278 ఓట్లు లీడ్ ఇవ్వడం జరిగింది. అంటే నిజామాబాద్ నియోజకవర్గానికి, పార్లమెంట్ నియోజకవర్గానికి, మన రూరల్ నియోజకవర్గానికి ముఖద్వారము ఇందల్వాయ్. నిజామాబాద్కు మొదల ఎవరు వచ్చినా మన ఇందల్వాయ్ వాళ్ళే స్వాగతం పలకాల. కాంగ్రెస్కి మనం మొదలు వచ్చినా మనం ఇందల్వాయ్ మండలే స్వాగతం పలకాల. మరి స్వాగతం పలికేటప్పుడు మనం ఇక్కడ పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీ తెచ్చుకోవాలా చెప్పడానికి ఎవరైతే ఇందల్వాయ్లో మెజార్టీ వచ్చిందని. అలాగే ముఖ్యంగా ఇందల్వాయ్ కాంగ్రెస్ కార్యకర్తలు స్ట్రాంగ్గా ఉన్నారు. ప్రతి గ్రామంలో స్ట్రాంగ్ ఉన్నారు. 20 నుంచి 50 మంది 100 మంది కూడా ఉన్నారు. మరి ఓట్లు వచ్చేవరకు మనం కొద్దిగా వీక్గా అనిపిస్తున్నాం. మన గత ఎన్నికల్లో సెకండ్ ప్లేస్లో కొన్ని స్థానాల్లో బీజేపీ రావడం, కొన్ని ఊళ్ళలో బీజేపీ రావడం జరిగింది. అప్పుడు మనం ఏమనుకున్నామంటే బీజేపీ వస్తే పర్వాలేదు, టీఆర్ఎస్ రావాలి సెకండ్ స్థానం అనే ఒక ఫీలింగ్లో ఉన్నాం. మరి ఇప్పుడు ముఖ్యంగా పోటీ కాంగ్రెస్ బీజేపీకే పోటీ. అప్పుడేమో కాంగ్రెస్ టీఆర్ఎస్ పోటీ ఉండే. మరి ఇప్పుడు మనము బీజేపీకి రాకుండా చూసే బాధ్యత మనది. చూసుకోవాలి కార్యకర్తలు మనం అందరం కలిసి. ఎందుకంటే ఈ ఎలక్షన్ కాగానే, కౌంటింగ్ కాగానే నెక్స్ట్ మన పని ఉంటుంది. ఇక ఈ పెద్దలు అయిపోతుంది, ఎమ్మెల్యే ఎంపీలు అయిపోతుంది. ఇక మరి గ్రామాల్లో మనకు ఉంటుంది మళ్ళీ ఎలక్షన్. కౌంటింగ్ కాగానే జూన్లో సర్పంచ్ ఎలక్షన్ ఉంటాయి. ఇప్పుడు మనం కష్టపడి మన కాంగ్రెస్ పార్టీకి లీడ్ ఇస్తే ప్రతి గ్రామంలో వాళ్ళు పోటీ చేయాలంటే భయపడతారు. ఎందుకంటే అధికారంలో మనం ఉన్నాం కాబట్టి. ఇప్పుడు ఒకవేళ మనం వెనకాడు వేస్తే రాబోయే స్థానిక సంస్థలు మనకు ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. ఎందుకంటే బీజేపీ వాళ్ళు అప్పటికి అయితే గ్రామాల్లో మనం కొంచెం భయపడవలసి వస్తుంది. ఎందుకంటే ఉన్న ఎంపీ ఎలక్షన్లో వాళ్ళకి వచ్చినాయి, మళ్ళీ ఇప్పుడు వాళ్ళకి వస్తే మనం ఇబ్బంది పడవలసి వస్తుంది. కాబట్టి దయచేసి ప్రతి కాంగ్రెస్ కార్యకర్త మరి ఎందుకంటే గత మనకు భయం ఉంటుండే. 30-40 సంవత్సరాల నుంచి ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే ఎవరు ఉండకపోతుండే. మనం భయంతో ఏదో అస్తూరి కోటూరు ఎలక్షన్లు జరుపుకుంటూ పోతుండేవి. మరి ఇప్పుడు మనం ఎమ్మెల్యే కావడం జరిగింది మన కాన్స్టిట్యూన్స్ నుంచి. కాబట్టి మన మండలం నుంచి ఫస్ట్ మనం అందరం కలిసికట్టుగా ప్రతి గ్రామంలో మెజార్టీ వచ్చే విధంగా చేసుకోవాలి. ఎందుకంటే మనకే మన నష్టం జరుగుతుంది. ఇక వాళ్ళ పని అయిపోతుంది, పెద్దల పని అయిపోతుంది. వాళ్ళకు గెలిచినా గెలుపుకున్న వాళ్ళకి ఏమైనా నెక్స్ట్ సర్పంచ్ ఎలక్షన్, ఎంపీడీ ఎలక్షన్, సొసైటీ ఎలక్షన్స్ అన్ని ఎలక్షన్లు వస్తాయి. అప్పుడు మనకి ఇబ్బంది ఉంటుంది. కాబట్టి ఇప్పుడే వాళ్ళని ఈ ఎలక్షన్లోనే వాళ్ళని తగ్గిస్తే మనకు ఎదురుంటుంది. మన ప్రతి గ్రామంలో యూనియన్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి అందరు కార్యకర్తలు మనం అందరం కలిసి, కార్యకర్తలు నాయకులు అందరూ కలిసి, ఎందుకంటే కార్యకర్తలు కష్టపడతారని నాయకులు మనం విభక్తం తిరగద్దు. వాళ్ళు ఎంబడ ఉండి వాళ్ళకి ఏం కష్టమైతే చేసినా ఉండి వాళ్ళని ప్రోత్సహిస్తూ గ్రామాల్లో తిరుగుతూ మన మెజార్టీకి తీసుకొచ్చేయడానికి మన నాయకులు కూడా సపోర్ట్ చేయాలని కోరుతూ, అలాగే ప్రతి కాంగ్రెస్ కార్యకర్త అంటే గతంలో మనం పోయినాము సరే చెప్తే ఓటేషన్ కాదు. ఇప్పుడు కొద్దిగా క్లిష్ట పరిస్థితులు. ఎందుకంటే బీజేపీ కాంగ్రెస్ పోటీ ఉంటుంది. బీజేపీ కొద్దిగా మనకు ఒక దృష్టి ఏంటంటే స్ట్రాంగ్ ఉన్నది. మోడీతో ఓట్లు పడితే స్ట్రాంగ్ ఉంది. కాబట్టి అది ఆలోచించి మనము గ్రామాల్లో ఏం చేస్తాం, వాళ్ళకు ప్రతి గ్రామానికి ఏం డెవలప్మెంట్, వాళ్ళకి ఏం అవసరం ఉంది, మనం గ్యారంటీ ఇవ్వాలా. ఎందుకంటే అధికారంలో మనం ఇప్పుడు ఉన్నాం కాబట్టి గ్యారంటీ ఇస్తే వాళ్ళు కంపల్సరీ ఓట్లు వేస్తారు. ప్రతి గ్రామంలో మనం దృష్టిలో పెట్టి వాళ్ళతో మాట్లాడి కన్విన్స్ చేస్తే, ఏదో చెప్పి ఇంటికి పోయి ఓటు వేయడం మనం కాంగ్రెస్ పార్టీ ఓటు వేయాలంటే ఎవరు వేయాలట్లా సముదాయించి మంచి చేస్తేనే మనకి ఇప్పుడు ఓట్లు పడే అవకాశం ఉంది మళ్ళీ ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లో. కాబట్టి దయచేసి అందరం కలిసినట్టుగా కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ తీసుకొద్దాం. 1278 కాదు, ముఖదానం మొదట ఎట్లా ఉందో రాబోయే ఎంపీ ఎలక్షన్లో కూడా మెజార్టీ అదే విధంగా మన ఇందల్వాయ్ మండలం ఇవ్వాలని ప్రతి కార్యకర్తని, నాయకుల్ని కోరుతున్నా. ఇద్దామా అద్దా? అందరు చెల్లి ప్రమాణపూర్వకంగా చేయాలి. అందరూ పని చేయాలా. ఏదో లేదు సగం చెప్తారు నాయకులు కూడా లేదు. ఇందల్వాయ్ మండలం కాంగ్రెస్ పార్టీ యొక్క సమావేశానికి మన మండల అధ్యక్షుడు, అదేవిధంగా పెద్దలు మాజీ డీసీఎంఎస్ చైర్మన్ సాయిరెడ్డి గారు, మరి మాజీ ఎంపీపీ గోపి గారు, అదేవిధంగా మన కిసాన్ కేంద్ర అధ్యక్షుడు ముప్ప గంగారెడ్డి గారు, సుధాకర్ రెడ్డి గారు, అదేవిధంగా
పెద్దలు తారాచంద్ గారు, మరి బాలనరసయ్య గారు పెద్దలు సీనియర్ నాయకులు, అదేవిధంగా మరి మన పిసిసి డెలిగేట్ శేఖర్ గౌడ్ గారు, మన బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సంతోష్ రెడ్డి గారు, గోపి గారు, మరి నరేష్ గారు, మరి వెంకన్న గారు, మరి వెళ్తున్నటువంటి ఆనంద్ గారికి, సాయిబాబు గారికి, గంగాధర్ గారికి, శాంసంగ్ గారికి, బైరయ్య గారికి, గుట్ట గంగన్న గారికి, సుధాకర్ గారికి, వాసు గారికి, ధర్మాగౌడ్ గారికి, మరి ఎల్ఎస్ గంగన్నకు అందరూ కూడా పేరు పేరు నారాయణ గారికి, గంగామణి గారికి, మరి కిషన్, అదేవిధంగా దర్శనం చాలామంది మిత్రులు ఉన్నారు. ఇక్కడ స్పెషల్ ఇందలవాయి గ్రామంలో ఇంకా కింద కూడా ఉన్నారు. గంగాధర్ గౌడ్ గారు, డాక్టర్ సదానంద్ గారు, మరి చాలామంది వేదికలు లేరు, కింద ఉన్నారు. మరి అందరూ కూడా పేరు పేరుగా మరి మిగతా గ్రామాల నుండి వచ్చినటువంటి కాంగ్రెస్ శ్రేణులకు, కుటుంబ సభ్యులకు, మరి అక్కడ వెనుకున్నటువంటి అక్కా చెల్లెలందరికీ, పత్రికా విలేకరులందరూ కూడా నమస్కారం తెలియజేస్తాం. నేను ఇందలవాయి మండలంకు చాలాసార్లు వచ్చాను. నవీన్ గౌడ్ ఏమనుకుంటాడు, మొదటిసారి ఇందలవాయి గ్రామం అని. ఎందుకంటే 4 నెలల్లో 20 సార్లు వచ్చింది ఇందలవాయి మండలానికి. సో ఈ సందర్భంగా మరి పార్లమెంట్ ఎన్నికలు వచ్చాయి. మన పెద్దలు జీవన్ రెడ్డి గారిని వాళ్ళ అనుభవం వస్తే మరి వాళ్ళ క్యారెక్టర్ కానీ వాళ్ళ యొక్క చదువుది వాళ్ళ రాజకీయ నేపథ్యం దృష్ట్యా 45 సంవత్సరాల నుండి మరి ఆయన మచ్చలేని నాయకుడిగా ఒక 4-5 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసి మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి. మరి వాళ్ళ పెద్దలు సోనియా గాంధీ గారు వారికి ఎంపీ టికెట్ ఇవ్వడం జరిగింది. ఈ మీటింగ్ ఆయన కూడా రావడం జరుగుతుండే, కానీ జక్రన్పల్లిలో మీటింగ్ జరుగుతున్నప్పుడే మరి పెద్దలు అక్కడ హెడ్ ఆఫీస్ నుండి ఏఐసిసి హెడ్ ఆఫీస్ నుండి ఫోన్ వచ్చి మన ఏఐసిసి జనరల్ సెక్రటరీ వేణుగోపాల్ గారు హైదరాబాద్కి వస్తున్నారు, మీరు ఖచ్చితంగా 6:30 వరకు మీరు హైదరాబాద్లో ఉండాలని చెప్పి ఫోన్ రావడం వల్ల గతంతరం లేని పరిస్థితులలో ఆయన మన ముందు లేదు. ఇవాళ నాకు చెప్పారు ఈ మాట చెప్పమని మీకు, లేకుంటే మనము మళ్ళా కూడా ఈ నామినేషన్ తర్వాతలో ముందు మన మండలంలో డెఫినెట్గా ఒక రోజు మన ఎంపీ అభ్యర్థి కార్యక్రమం ఉంటుందని చెప్తూ, మరి మీకు అందరు కూడా తెలుసు మీ అందరి కష్టంతోనే మీరందరి శ్రమతోనే ఇవాళ నేను ఇక్కడ ఎమ్మెల్యేగా నిలబడ్డాను. అదేవిధంగా మరి మనము మన ప్రియతమ నాయకుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం కూడా చేసి గతంలో మనం ఎన్నికలు ఉన్నప్పుడు చెప్పినాం డిసెంబర్లో 6 గ్యారంటీలు మేము తప్పకుండా అమలు పరుస్తాం. ఇది సోనియా గాంధీ గారి మాట, మరి ఇది భూపతి రెడ్డిదో లేకుంటే రేవంత్ రెడ్డిదో కాదు అని చెప్పి సోనియా గాంధీ ద్వారానే మనము తుక్కుగూడలో మన అంతకుముందు జరిగిన మీటింగ్లో మనం అనౌన్స్ చేయించుకున్నాం. ఇవాళ మీకు అందరూ కూడా తెలుసు మరి 7వ తారీఖున డిసెంబర్ 7వ తారీఖు నాడు ప్రియతమ నాయకుడు రేవంత్ రెడ్డి గారు సోనియా గాంధీ గారి సమక్షంలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాక అదే రోజు మొట్టమొదటి సంతకం కూడా ఈ 6 గ్యారంటీల మీద కూడా చేయడం జరిగింది. అయితే ఈ గ్యారంటీలు అమలు చేయడానికి కొంచెం టైం పడుతుంది, చట్టబద్ధం చేయాలని ఇంప్లిమెంటేషన్ టైం పడుతుంది. ఎట్లా చేయగలుగుతామో అట్లా ఇవాళ మరి తెల్లారే 2 రోజులకు సోనియా గాంధీ గారు మన తెలంగాణ ఇచ్చి మన తెలంగాణ తల్లిగా మనము చూసుకుంటాం. మరి ఆమె బర్త్డే రోజు డిసెంబర్ 9వ తారీఖు నాడే 2 హామీలు మనం అమలు చేసుకోవడం జరిగింది. అదేంటంటే ఒకటి ఇక్కడ ఎన్నుకున్నటువంటి మహిళా సోదరు మన అక్క చెల్లెలందరికీ కూడా మన ఆర్టీసీలో ఫ్రీగా ప్రయాణం ఇవ్వడము, అదేవిధంగా ఆరోగ్యశ్రీ పథకాన్ని 10 లక్షలకు పెంచుకొని దాంట్లో ఉన్న వ్యాధులను కూడా నంబర్ పెంచుకోవడం జరిగింది. ఇవాళ నేను అంటే ఒక గర్వంగా నేను చెప్తా ఉన్నా, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 4 నెలలు అయింది. 4 నెలల్లో గల 30 కోట్ల మంది మహిళలు ఈ ఆర్టీసీ బస్సును యూజ్ చేసుకున్నారు. ఏదో రకంగా వాళ్ళ పిల్లలు అక్కడ హైదరాబాద్ చదువుకుంటూ పోయినరా, లేకుంటే ఇక తల్లిగారింటికి పోయినరా, లేకుంటే గుడికి పోయినరా, లేకుంటే పెళ్లికి పోయినరా, లేకుంటే సమ్మలక్క సారులక్క జాతరకు పోయినరా, వేములవాడ రాజేశ్వరరాజు దగ్గర పోయినరా, కానీ వాళ్ళు మాత్రం ఈ ఆర్టీసీ బస్సును వాడుకున్నారు 30 కోట్ల మంది. అదేవిధంగా ఆడపిల్లలు ఎవరైతే కాలేజీకి పోతారో వాళ్ళందరూ కూడా ఫ్రీగా బస్ టికెట్ ఇవ్వాలి, పాస్ లేకుండా ఏం లేకుండా ఫ్రీగా కాలేజీకి పోయేటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ ఆర్టీసీ లాభాలలో నడుస్తుంది, మనం ఆర్టీసీని కాపాడుకున్నాం. ఇవాళ నెలకు ఎంత ఖర్చు అయితే అంత గవర్నమెంట్ ఆర్టీసీకి పే చేస్తుంది. ఇంతవరకు 4 నెలల్లోనే ఒక 1000 కోట్ల రూపాయలు ఆర్టీసీకి పే చేస్తుంది గవర్నమెంట్. ఇవాళ ఆర్టీసీ లాభాలలో నడుస్తుంది, మహిళలకు ఫ్రీగా ఆర్టీసీలో ప్రయాణం జరుగుతారు. అదేవిధంగా ఆరోగ్యశ్రీ మరి ఇంతకుముందు పెద్దల రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ పథకానికి మూలకారకుడు. అప్పుడు మరి ప్రతి పేదవానికి కార్పొరేట్ వైద్యం అందించాలా, వాళ్ళు కూడా ఎందుకు ఇబ్బంది పడాలని చెప్పి ఆ స్కీమ్ స్టార్ట్ చేస్తే 104 కానీ 108 కానీ
ఆరోగ్యశ్రీ పథకం ఇవన్నీ వేస్తే గత ప్రభుత్వం నీరు కాల్చినటువంటి సందర్భం మీకు అందరికీ తెలుసు. ఏ హాస్పిటల్ అయినా కానీ ఆరోగ్యశ్రీ లేదనడమో లేకుంటే ఇది పెద్ద ఆపరేషన్ మరి ఆరోగ్యశ్రీలో తక్కువ డబ్బులు వస్తాయి మరి మిగతా డబ్బులు కట్టాలనే పరిస్థితి ఉన్నప్పుడు మరి రేవంత్ రెడ్డి గారు 2 రోజులకే ఆరోగ్యశ్రీ పథకాన్ని 10 లక్షలకు పెంచడం జరిగింది. ఇవాళ మీరు ఏ గుండె ఆపరేషన్ అయినా కానీ ఏ మెదడు ఆపరేషన్ అయినా కానీ మరి ఇంకా కడుపులో కంతి అయినా కానీ నడుము ఆపరేషన్ అయినా కానీ వాళ్ళ ఫ్రీ జరుగుతూ ఉంది, మీకు అందరికీ కూడా తెలుసు. అదేవిధంగా మరి ఇంకా పథకాలు అమలు పరచాలంటే సమగ్రమైన సమాచారం కావాలని చెప్పి గెలిచినాక 20 రోజులకే మరి మీకు ప్రజాపాలన పేరు మీద మీ ప్రతి గ్రామానికి ఆఫీసర్లను పంపించి వారం రోజులు అక్కడ టేబుల్ లేపించి మరి కౌంటర్లు పెట్టి మీ అందరు కూడా డేటా కూడా మీ అందరి దగ్గర అప్లికేషన్ కూడా తీసుకోవడం జరిగింది. ప్రజాపాలన మీరు అందరూ కూడా చేసి ఇందులో ఈ మండలమే కాదు అన్ని మండలాలలో ప్రతి ఒక్క హౌస్ హోల్డర్ మరి వాళ్ళ అప్లికేషన్ పెట్టుకున్న అభయస్థానంలో మీకు ఏమేమి అవసరం ఉన్నాయి ఏమేమి వాడుతున్నారు దాని సమగ్ర సమాచారం వచ్చిన తర్వాత ఇవాళ మళ్ళీ మనం చూస్తూ ఉన్నాం. మొన్ననే ఇక్కడ ఉన్న మహిళలు చెప్పాలి మీ అందరూ కూడా ఒకప్పుడు వ్యవసాయానికి ఉచిత కరెంట్ ఇచ్చింది రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ 20 ఏళ్ళకి ఎప్పుడు 2004లో ఇవాళ 2024లో ఇవాళ ఇంట్లో కూడా కరెంటు ఫ్రీ చేస్తాను ఇంటికి కూడా వ్యవసాయానికే కాదు మీ ఇంటి వ్యవసాయాలు కూడా కరెంటు ఫ్రీ చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ. నాకు చెప్పాలి మీ అందరూ 200 రూపాయల యూనిట్లకు మనం కరెంటు ఫ్రీ ఇచ్చి 0 బిల్లు వస్తుందా లేదా? వస్తుంది. మరి సిలిండర్ ఇవాళ ఇంటర్నేషనల్ ఎంత ధరలు పెరిగినా కానీ మరి మోడీ ఇక్కడ కేసీఆర్ కలిసి కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు 450 ఉన్న సిలిండర్ 1300 చేసి ఇవాళ మళ్ళీ పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయని చెప్పి 200 రూపాయలు మనం తగ్గించారు. ఇవాళ 1100 ఉన్న సిలిండర్ మీకు 500 రూపాయలకే ఇస్తున్నాం. 500 రూపాయలకే సిలిండర్ ఇస్తున్నాం. కాబట్టి అదేవిధంగా గతంలో ప్రభుత్వం నేను తెలంగాణ ఉద్యమకారుడు అయితే ఇందల్వాయిలో దగ్గర ఒక 15 మీటింగులు పెట్టి ఉంటాం, ధర్నాలు చేసి ఉంటాం. ఇది ఎందుకంటే నిజంగానే ఇది ఒక ఉద్యమాల గడ్డ, చాలా చైతన్యం ఉన్నటువంటి గ్రామం. మరి ఈ గ్రామం నుండి ఏదైనా మొదలు పెట్టాలని చెప్పి ఇక్కడనే మేము అక్కడ ధర్నా చేస్తున్నాం. అందరూ మీకు అందరూ తెలుసు ఆ రోజు ఏమన్నాం, నిధులు నీళ్లు నియామకాలు మనకు రావాలంటే మన తెలంగాణ రావాలన్నాం. తెలంగాణ మీరు అందరు శ్రమతో మనందరం కష్టపడడం వల్ల మరి పిల్లలు ఆత్మహత్య చేసుకుంటారు, ఆత్మబంధాలు చేసుకుంటారు అని చెప్పి సోనియా గాంధీ గారు తెలంగాణ ఇస్తే ఏమైంది? కేసీఆర్ చేతిలో పెడితే ఏమైంది? ఇవాళ ఇందల్వాయికి నీళ్లు రాలే, ఒక గుంట కొత్తగా నీళ్లు అన్నారు. ఎక్కడ నీళ్లు? రాజశేఖర రెడ్డి గారు స్టార్ట్ చేసిన ప్రాణహిత చేయాల ప్రాజెక్టు 800 కోట్లతో 90% కంప్లీట్ అయింది. ఒక 200 కోట్లు పెడితే ఇవాళ మన శ్రీకొండ దాకా నీళ్ళు వచ్చేది. ఈ దరిద్రులు మరి పైపుల పేరు మీద రీడిజైనింగ్ పేరు మీద దాన్ని 3000 కోట్లకు వేసి కమిషన్లు తప్పి మరి ఇవాళ ఒక గుంట కూడా నీళ్ళు ఇవ్వలే 10 సంవత్సరాల నుండి. ఇవాళ అంటే గుత్ప ఎక్స్టెన్షన్ మునిపల్లి జగన్పల్లి మండలంలో కూడా అదే జరిగింది. అట్లా నీళ్లు రాలే. ఇక నియామకాలంటే మన ఒక పిల్లగాని కూడా ఉద్యోగం రాలే. ఇవాళ కాంగ్రెస్ పార్టీ 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పిన 3 నెలలకే 30,000 మంది నర్సులను కానీ కాన్సర్లను కానీ వివిధ రంగాల్లో భర్తీ చేస్తూ ఉన్నాం. అది కూడా ఒక మెగా డిఎస్సీ కూడా రాబోతుంది. ఎన్నికల గొడవలు ఆగింది. 13,000 మంది టీచర్లను మనం రిక్రూట్ చేసుకోబోతున్నాం. ఈ విధంగా చెప్పింది చేస్తాం కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే ఇది ఒక కాంగ్రెస్ పార్టీకి ఒక చరిత్ర ఉంది. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇవ్వడమే కాకుండా స్వాతంత్రం తెచ్చినటువంటి పార్టీ. ఇందిరాగాంధీ లాంటి వాళ్ళు, రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు దేశం కొరకు ప్రారంభించినటువంటి పార్టీ. అదేవిధంగా జవహర్లాల్ నెహ్రూ లాంటి వాళ్ళు, మహాత్మా గాంధీ లాంటి వాళ్ళు జైల్లో పోయినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. అజమాయిషీ పార్టీ కాదు. ఇవాళ ఒక మాట అంటే మాట ఉంటాం, ఎన్ని కష్టాలైనా కానీ మాట ఇచ్చింది చేస్తాం. మరి మాట ఇచ్చిందే చెప్పిందే చేస్తాం, చేసిందే చెప్తామని కాంగ్రెస్ పార్టీ మీకు అందరూ కూడా తెలుసు. ఇవాళ చెప్తారు 3 నెలలు మనకెన్ని. ఇవాళ ఇందిరమ్మ ఇల్లు గతంలో ఏమన్నారు, అల్లుడస్తా ఎక్కడ ఉండాలా, మరి బిడ్డస్ ఎక్కడ ఉండాలా, బర్రెలో మేకలో ఉంటే ఎక్కడ ఉండాలని పెద్ద పెద్ద మాటలు చెప్పి 10 సంవత్సరాలు ఎవరికి ఇల్లు రాలే. డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎక్కడ వచ్చినాయా? రాలే. ఇవాళ ఎక్కడ చూసా కానీ ఏమున్నాయి ఇందరవేళ సరే ఒక 10 కట్టిండొచ్చు కానీ అంటే చెప్తే ఇప్పుడు గన్నారంలో చూసా ఇంకా స్లాబ్ కూడా పడలే. ఒక్కొక్క ఎమ్మెల్యేకి 10 ఇళ్ళు అయిపోయినాయి. కేసీఆర్ బిడ్డకు, కొడుకు, అల్లుడికి ఇట్లా వాళ్ళ కుటుంబం అంతా కూడా 10 ఇళ్ళు అయిపోయినాయి. పేదలకు ఇల్లు కట్టడానికి ధైర్యం రాలే, మరి చేతులు రాలే. ఇవాళ కాంగ్రెస్ పార్టీ వచ్చిన 3 నెలలనే మొన్న బడ్జెట్లో 22,000 కోట్లు ఓన్లీ ఇందిరమ్మ ఇళ్ళకై ప్రకటించింది. అది కూడా ప్రతి కాన్స్టిట్యున్సీకి 3,500 ఇల్లు మేము కట్టిస్తామని చెప్తా ఉన్నాం. బాధ్యత ఇప్పుడు ఎన్నికల కోడ్ కాగానే మేము ఆ పని కూడా చేయబోతా ఉన్నాం. ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు ఇస్తాం. ఇంతకుముందు మన గ్రామంలో ఎన్నికల ప్రచారాలప్పుడు కూడా తిరిగినప్పుడు కూడా ఏ గ్రామంలో అయినా మేము అడిగితే ఓన్లీ ఇందిరమ్మ ఇల్లే కనబడ్డాయి, ఇందిరమ్మ ఇచ్చిన భూములే కనబడ్డాయి. కానీ ఈ దరిద్రుడు పరిపాలన చేసి మరి ఇందిరమ్మ ఇల్లు కూలిపోతున్నాయి కానీ వీళ్ళు కొత్త ఇల్లు ఇవ్వలే, ఇంకా పేదల భూములు గుంజుకున్నారు. మీకు అందరూ కూడా తెలిసి ఇలా 2 మండలంలో ఎక్కువ మంది తాండాల వాసులు ఉంటారు, మన గిరిజనులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా కష్టం
సగం పోయిన పోడు భూముల సమస్య ఉన్నది. ఎవరు సృష్టించిన పోడు భూముల సమస్య? అసలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది మీకు పట్టాలు, కాంగ్రెస్ పార్టీ ఇల్లు ఇచ్చింది, ఉద్యోగాలు ఇచ్చింది, రిజర్వేషన్ ఇచ్చింది. ఇలా మీ పిల్లలు డాక్టర్లు, ఇంజనీర్లు, మరి బ్యాంక్ మేనేజర్లు, లెక్చరర్లు ఉన్నత స్థాయిలో ఉన్నారంటే కాంగ్రెస్ పార్టీ పుణ్యమే. అది మీరు గ్రహించండి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది. మీకు ఇచ్చినటువంటి వాగ్దానం ఏదో మీ పోడు భూములకు కూడా ప్రతి పోడు భూమిని మీకు పట్టాలు చేయించి మరి హక్కు పత్రాలు ఇచ్చే బాధ్యత మాది. ధరణిలో మార్పులు చేర్పులు జరుగుతూ ఉన్నాయి. ఇవాళ ధరణి మీద ఒక కమిటీ వేసినాం. ధరణిలో కూడా రియార్గనైజేషన్ జరుగుతూ ఉంది. అవసరం ఉంటే ధరణిలో మార్పులు చేసి లేకుండా కొత్త రెవెన్యూ చట్టం అన్న తెచ్చి మీ భూములు మీ పీఠ అప్పించే బాధ్యత కాంగ్రెస్ పార్టీది నాది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే కాంగ్రెస్ పార్టీ చేసిన ఎన్నో ఉన్నాయి. ఇవాళ కేసీఆర్ చేసేది ఏంటగా, మన ఇంద్రరాయలు ఒక మేస్త్రి కడితే ఒక ఇల్లు 50 ఏళ్ళు ఉంటుంది, 50 ఏళ్ళు ఉంటుంది ఒక ఇల్లు కడితే. ఇవాళ కేసీఆర్ అంటున్నాడు 2 పిల్లలు పోయినాయి కదా, ఏమైందా అంటే మన ఇల్లు 20 పిల్లలు ఉంటాయి కదా, 2 పిల్లలు కూలిపోతే ఇల్లు ఉంటుందా? ఇల్లు ఉంటుందా? మరి ఎవరు కట్టినా ఆ ప్రాజెక్టు? కేసీఆర్ నేనే మేధావిని, నేనే మునగాని, ప్రపంచంలో నాకంటే ఎక్కువ ఇంజనీర్ వాడు లేనేలేడు, తెలంగాణ పొద్దుదాకా కష్టపడని చెప్పి అప్పు తెచ్చి 1,00,000 కోట్లు ఖర్చు పెడితే ఇవాళ పాతకాలంలో ఒక సామెత ఉండే, రాజుల పైసా రాళ్ళపాలు అయిందంట. ఇవాళ ఏమైంది? తెలంగాణ ప్రజల సొమ్ము గంగపాలు చేసావు కేసీఆర్. ఇవాళ ఉన్న 3 ప్రాజెక్టులు సుందిళ్ళ, అన్నారం మొత్తం కుంగిపోయి మునిగిపోతున్నాయి. 3 సంవత్సరాలకి ఒక నీరు చుక్కలేదు. ఇవాళ కుంగిపోతున్నాయి ఎక్స్పర్ట్ ఇస్తే అది కొట్టకపోతే ప్రాజెక్ట్ అంటే ఇవాళ 30 టీఎంసీల నీళ్ళు సముద్రం పాలు చేసి 10 సంవత్సరాల నుండి ఒక గుంటకు నీళ్ళు ఇవ్వలే. కొత్తగా 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి అందులో కమిషన్ దొబ్బి. ఇక్కడ మన దగ్గర కూడా కవితలు ఎవరు మరిది ఈ పైపులు వేసే వ్యక్తి ఎక్కడైనా ఒక గుంటకు నీళ్ళు వచ్చినా ఏం చెప్పినప్పుడు అప్పుడున్న వ్యక్తి సరే అది గత ఎన్నికలు మనం చెప్పినాం. కానీ ఇవాళ మాట్లాడుతున్నారు కాంగ్రెస్ పార్టీ వచ్చింది 3 నెలలు అయిపోయింది ఇంకా ఏం చేస్తలేదంటే కాంగ్రెస్ పార్టీ వస్తే కరెంట్ ఉండదన్నారు. ఇలా కరెంట్ ఉండలేదా? ఇలా పొలాలు ఎండిపోదని కారణం ఎవరు? మీరు ప్రాజెక్టు కంప్లీట్ చేయకపోవడం వల్ల కాంగ్రెస్ వస్తే కరువు వచ్చిందంట. అంటే మాట్లాడు అంటే అయ్యా కొడుకు మొత్తం నెత్తి ఖరాబ్ అయిపోయి భాగమైపోయారు, అసలు అధికారం పోయిందని చెప్పి కేసీఆర్ ఒకటి మాట్లాడతారు, కేటీఆర్ ఒకటి మాట్లాడతారు. అరే ఓపిక కదా, 3 నెలలు అయితే కొత్త ప్రభుత్వం వచ్చి 10 ఏళ్ళు మీరేం పీకిరు? ఇవాళ వీడియోలో మాట్లాడతారు మన గవర్నర్ వాని కదా సిగ్గుశారం ఏం లేదు. 10 ఏళ్ళు ఏం పీకినావు? నువ్వు ఇవాళ కాంగ్రెస్ గురించి మాట్లాడుతున్నావు. ఇంకా మళ్ళా గెలుస్తారంట. అడిగాల జగన్ వల్ల మీటింగ్ అయితే 50 మంది లేరు, మీరు గెలుస్తారంట. వంటలు డైబర్ పట్టుకొని తిరుగుతుండు, దవకాల పడేటోడు వాడిని పట్టుకొచ్చి బజార్లో దింపియాలి ఓటాలని. ఎందుకేయాలి ఓటు అంటున్నా? 10 ఏళ్ళు ఇక్కడ ఏం చేసావు ఎందుకు అడుగుతావు ఓటు మళ్ళను? సో నీకు ఒకవేళ టీఆర్ఎస్లో 2-3 వెళ్తారు, ఏం చేస్తారు? మళ్ళీ బీజేపీతో కలుస్తారా? మనం చూడలే 10 సంవత్సరాలు ఏం జరిగింది? బీజేపీ ఏ బిల్లు తెచ్చినా కానీ కేసీఆర్ సపోర్ట్ ఇచ్చి, రైతులకు సంబంధించిన నల్ల చట్టం బిల్లు తెచ్చినా కానీ కేసీఆర్ సపోర్ట్ ఇచ్చి, దేని కొరకు నువ్వు ఓట్లు అడుగుతున్నావు? పోనీ 10 ఏళ్ళు ఏం చేసావంటే ఏం లేదు. పోనీ ఎందుకు అడుగుతున్నావంటే దానికి సమాధానం లేదు. కానీ కాకపోతే కూర్చుని దగ్గర నేను గెలుస్తా, మీరేం భయపడుతుంది కార్యకర్తలను బదిలీ చెప్తాను. ధైర్యం కాదు కదా మీరు ఇక్కడ భయం ఏమంటారు? ఎవ్వడికి కన్నెత్తి చూసే ధైర్యం కూడా లేదు కాంగ్రెస్ పార్టీ పక్షున. మనం అధికారం లేనప్పుడే నేను ఎమ్మెల్యే లేనప్పుడే గోవర్ధన్కి ఓపించిన అర్థమైందా? ఇప్పుడు మన దగ్గర కాదుగా నేను ఇట్లా వస్తుండకపోతుంది, ఎదురుగా కూడా రావడం చెప్తున్నాను. కాబట్టి మీరు అదంతా పంచుకోండి. ఇవాళ టీఆర్ఎస్కు ఓటు వేస్తే అది మోరులో పోయినట్టే, ఓటు వేస్తే అది మోరీలు వేసినట్టే, అది వ్యర్థం. ఇక బీజేపీ నేను సంగతి 10 ఏళ్ళు మోడీ గారు ఉన్నారు కదా, కొత్తగా రాలే కదా. 10 సంవత్సరాల కేంద్రంలో పూర్తి మెజార్టీతో మోడీ గారే ఉన్నారు. మరి ఏం చేసిండ్రంటే ఎల్ఐసి లాంటి సంస్థలు అమ్ముకుంటున్నారు, రైల్వేస్ అమ్ముకున్నారు, మైన్స్ను అమ్ముకున్నారు, కోల్ మైన్స్ను. ఇవాళ ఎయిర్పోర్ట్లను అమ్ముకున్నారు, ఇవాళ షిప్ యార్డులను అమ్ముకున్నారు, బిహెచ్ఎల్ అమ్ముకుంటున్నారు. అంటే ఇంకా మళ్ళీ రాజ్యం వస్తే ఇంకేం చేస్తారా? వీళ్ళు దేశభక్తులు అంట. 50 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ నిర్మించినటువంటి సంస్థలన్నింటినీ కూడా ఇవాళ ప్రైవేట్ పరం చేసి నాశనం పట్టించారు. ఆస్తులన్నీ కూడా మన అయ్యాబాయి కొడుకు అమ్ముకుంటారు, అట్లా తయారైంది ఇది. కాంగ్రెస్ పార్టీ 50 ఏళ్ళ నుండి వీళ్ళు అన్ని సంస్థలను తయారు చేస్తే వీళ్ళు ఇవాళ అంతానీ అంబానీకి ఇంకోడుకు అమ్ముకుంటారు. ఇంకెలా కొత్తగా లేపారు और एक बार మోడీ 400 అంట, 400 ఎంపీ సీట్లు వస్తే ఏం చేస్తారంట తెలుసా? ఇవాళ మీరందరూ ఇక్కడ ఉన్నటువంటి గిరిజనులు, ముఖ్యంగా దళితులు, వీళ్ళందరూ మీరు గ్రహించాలి. ఇలా రాజ్యాంగాన్ని మార్చేస్తారంట, రాజ్యాంగాన్ని మార్చేసి రిజర్వేషన్ తీసేస్తారంట. మరి దీని కొరక మనం బీజేపీ కొట్టాల్సింది.
ఇలా రామ మందిరం మనకు లేదా? మనకు లేదా? ఇందులో అంత పెద్ద రామ మందిరం ఉన్నది. అయితే రామ మందిరం మీద ఓట్లాడుదమ్మా. అక్కడ బాలరాముడి పేరు మీద అక్షంతలు వస్తున్నాం. ఇప్పుడు రాముడి విగ్రహం ప్రతిష్టాపన కాలేదు, అక్షంతలు ఇస్తారా? మీరు ఎప్పుడు రామాయణం ఉంది కదా, బాలరాముని విగ్రహ ప్రతిష్టాపన కాలేదు, అక్షంతలు వస్తున్నాం. ఎవరు గుజరాత్ వాడు చెప్తారు, వీళ్ళు వింటారు. అంటే రకరకాలు ఇలా దేశాన్ని ముంచింది ఎవరు? మీరు లెక్క తీయండి. ఇలా దేశాన్ని 1000 కోట్లు అప్పు చేసిన బ్యాంకులను మొత్తం లూటీ చేసి పరదేశంలో ఉన్నది ఎవరు? 90% మంది కాదు, 99% మంది ఓన్లీ గుజరాతీలే. దేశాన్ని దోసుకుంటుందే గుజరాతీల వల్ల. కాబట్టి మన గుజరాతీల మాటలు మనం పట్టద్దు. మనకు ఏం కావాలా? మన పొలాలకు నీళ్లు రావాలా, మన పిల్లలకు ఉద్యోగాలు రావాలా, మన పంట పండించడానికి గిట్టుబాటు ధర కావాలా. ఇవాళ మన రాహుల్ గాంధీ గారు వచ్చిండు, అక్కడ తుక్కుగూడలో మళ్ళీ మీటింగ్ పెట్టాం. రాహుల్ గాంధీ గారు 5 గ్యారంటీలు ఇవాళ నేను చెప్తా ఉన్నాం. అసెంబ్లీలో గెలిపిస్తే ఏం చేసామో చెప్తున్నాం, ఏం చేస్తామో చెప్తున్నాం. మేము గతంలో ఏం చేసామో రాజశేఖర రెడ్డి గారిలో మీకు అందరికీ కూడా తెలుసు. ఇవాళ మళ్ళా ప్రభుత్వం సెంట్రల్ ఇక్కడ మార్పు కోరుకున్నారు, మీరు అందరి దాంతో ఇలా మార్పు వచ్చింది రాష్ట్రంలో. కేంద్రంలో మార్పు వస్తే ఏం చేస్తామని చెప్తున్నాం క్లియర్. 5 గ్యారంటీలు. మహిళా శక్తికి ఏం చేస్తామో చెప్తున్నాం. ఒక్కొక్క మహిళకు అకౌంట్లో ₹1,00,000 సంవత్సరానికి చేస్తామని చెప్తా ఉన్నాం. మహిళా శక్తి పేరు మీద ఒక్కొక్క మహిళా సంఘానికి ₹10 లక్షల మితిలేని రుణం ఇస్తామని చెప్తా ఉన్నాం. ఇలా రైతులకు చెప్తా ఉన్నాం, మీకు గిట్టుబాటు ధర ఇస్తాం, అదే పంటను కానీ దాన్ని కూడా పార్లమెంట్లో చట్టబద్ధత చేస్తాము, ఒట్టంటి ఆజమాయిషిగా కాదు అని చెప్పినాం. ఇవాళ చేసి చూపిస్తున్నాం కూడా. గత ఎండాకాలంలో ఏమైంది? ఎండాకాలంలో వరి ఉంటే ఇంటి పల్లెంది మనకు 10 కిలోలు కట్ చేసారు. ఇక్కడ కిందికి వెళ్ళి మీ దాకా మొత్తం కమిషన్లు. ఇవాళ అట్లుందా? ఇవాళ మీకు రైతులకు ఏమైనా ఇబ్బంది ఉందా వరి అమ్మడంలో? మరి ఇది మా ముఖ్యమంత్రి గారు డైరెక్ట్ ఎప్పుడు ఎవడన్నా కింద మీద వేస్తే లైసెన్స్ రద్దు చేసుకోవాలని అన్నారు. ఎందుకు అడగలాడతారు రైస్ మిల్లులు? అంటే కుమ్మకైతేనే కదా. వీడు వాడు ఒకటైతే చెప్పి తినడు. మరి అలా ముఖ్యమంత్రి ఒక స్టేట్మెంట్ ఇచ్చి క్లియర్గా డైరెక్షన్స్ ఇచ్చిండు. ఎట్టి పరిస్థితుల్లో రైతులకు ఇబ్బంది కావద్దు. ఎవరైనా కానీ రైతులకు సంబంధించిన మటుకు ఒకవేళ గిట్టుబాటు ధర ఇవ్వకుండా తక్కువ కొంటే వాళ్ళ మీద కేసులు బుక్ చేయండి, వాళ్ళ వెంటనే వాళ్ళ స్టేట్ రాజ్యాన్ని వద్దు చేయమని చెప్పినాం. ఇది రైతు ప్రభుత్వం అంటే. ఇవాళ రైతుల రుణమాఫీ చేస్తాం. ఇంతకుముందు రాజశేఖర్ గారి టైంలో. ఇవాళ కేంద్రంలో అధికారం వచ్చిన తప్పకుండా మేము రైతు రుణమాఫీ ₹2,00,000 ఏకకాలంలో చేస్తాం. ₹500 బోనస్ కూడా మీరందరూ టీఆర్ఎస్ మాటలు వినకండి. ఇవాళ ఈ చెప్పినాం ఖచ్చితంగా. ఈ పంట కాదు నెక్స్ట్ పంటకి ఇస్తున్నాం. ఈ పంట మన కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు రాలేదు, నాట్లో వేయలే అప్పుడు. కాబట్టి అంతకుముందే వేసిన పంట కాబట్టి ఇవాళ రాబోయే వర్షకాలకు ఖచ్చితంగా ₹500 బోనస్ మీకు ఇప్పిస్తాం. దేనికి కాంగ్రెస్ పార్టీ వెనుకపోదు. ఇవాళ ఈ దొంగలు మరి వీళ్ళకి ఏమైందా? ఇవాళ వాళ్ళ పరిస్థితి ఏమైంది? కళ్ళకుండా ఫ్యామిలీ ఒక బిడ్డనేమో లిక్కర్ అనుకొని ఇలా జైలుకు పోయింది. అధికారం పోయిందని పిస రోడ్ల మీద తిరుగుకుంటా వాళ్ళు ఇష్టం ఏంటంటే వాళ్ళు మాట్లాడుతున్నారు. ఒక ఎగ్జామ్ పెడితే ఏపీ టీఎస్పీఎస్సీ ఎగ్జామ్ గ్రూప్ 1 పెడితే దాని పేపర్ అమ్ముకున్నాడు కేటీఆర్. ఇవాళ కేసీఆర్ ఏమో తరడి పేరు మీద భూములు అమ్ముకున్నాడు. అంటే బిడ్డనేమో లిక్కర్ అమ్ముకుంటాడు, కొడుకేమో పేపర్లు అమ్ముకుంటాడు, అయ్యనేమో భూములు అమ్ముకుంటాడు. ఇక ఈడమ్మనే మన తోడుదొంగలు 2 అయ్యా కొడుకులు తెలంగాణ ఒకటి తిరుగుతాడు, పొద్దుదాకా ఒకటి తిరుగుతాడు. తీసి పంట కొత్త కొడుక మళ్ళీ ఎవరు? ఇప్పుడే మనం ఆల్రెడీ రామాడు చెరువులు వేసాం, చిన్న చెరువులు వేసాం, ఈసారి పోచంపడి చెరువులు వేద్దాం మళ్ళీ లేవడిగా. కాబట్టి మీరు దయచేసి మీరందరూ కార్యకర్తలు, మీరందరూ కూడా నాయకులు ఒక్కొక్కరు మామూలు వాళ్ళు కాదు. ఒక్కొక్కరు 100 ఓట్లు వేయించేంత కెపాసిటీ ఉన్న నాయకులు ఉన్నారు. మీకందరూ నేను కోరుకున్న ఒకటే, నన్ను గెలిపించారు. అదేవిధంగా ఇంకొక 20 రోజులు కష్టపడితే మన పార్లమెంట్లో కూడా గెలుస్తాం. మన జీవన్ రెడ్డి గారు మరి మంచి నాయకుడు. మనకు పార్లమెంట్లో గెలవడం వల్ల ఏమవుతుందంటే మన బీసీ జనగణన అవుతుంది. బీసీ జనగణన అయితే అది వాళ్ళ ప్రతి బీసీ నాయకుడికి ఏం చేస్తారు, వాళ్ళ పరిస్థితి ఏంటి, ప్రతి కులానికి ఏంటనే తెలుస్తుంది. రైతుల గిట్టుబాటు ధర చట్టబద్ధత అవుతుంది. అదేవిధంగా మరి మనం చెప్పిన 5 గ్యారంటీలు కూడా అమలైతే మన రాహుల్ గాంధీ గారు చెప్పినటువంటి అవి కావాలి. కానీ మనం రాముడి పేరు మీద అక్షంతల పేరు ఇవాళ అరవింద్ ఏమంటున్నాడు తెలుసా? నాకు ఎట్లా గుండు ఉంది, నన్ను చూసి ఓట్లు అయ్యారు, మరి మా మోడీని చూసి ఓట్లు అయ్యమని అడుగుతున్నారంట. అరే 5 ఏళ్ళు అయితే నువ్వు గెలిచి ఏం మాట్లాడినావు? ఇలా పసుపు కూడా తిరుగుదాం పోదాన్నాడు. అందరం మనం ఇక్కడ ఉన్న వాళ్ళందరం పోదాం. మొత్తం నిజామాబాద్ జిల్లా ఏ గ్రామంలో నువ్వు ఏదైనా కనబడతావు చూడు. 5 ఏళ్ళ తర్వాత పసుపు కూడా పేపర్ మీద ఉన్నది. ఏడున్నది పేపర్ మీద ఉంది. అదే ఆయన 5 ఏళ్ళు చేసే పని. అయ్యా 5 ఏళ్ళు ఏం చేసినావా బాబు? ఏదైనా చెప్పు. ఒక తాడాలో ఒక 5 లక్షలు ఇచ్చినావా? ఊళ్ళో ఊళ్ళో ఏమైనా కమ్యూనిటీలు కట్టించినావా? ఒక రోడ్డుకి ఇచ్చినావా? ఏం చేసినావా? ఏదైనా ఊళ్ళో మంచిగా చెడు చావుకో పెట్టుకో నటుండైనా అంటే ఏమీ లేదు.
నేనేం చేయలే కానీ మోడీని చూసి ఓటేయాలి. పోనీ మరి ఇలా పొరపాటు ఏదో ఓటైతే మనం ఏం చేద్దామా అంటే అది కూడా లేదు సమాధానం. మేము చెప్తున్నాం ఇలా 5 గ్యారెంటీలు అమలు పరుస్తాం. నేను చెప్పింది కాదు, రాహుల్ గాంధీ గారు మీటింగ్లో త్రిపుర మీటింగ్లో చెప్పినటువంటి సందర్భం. ఇలా రాహుల్ గాంధీ గారు ఎవరు? ఇందిరాగాంధీ మనమాడు, సోనియా గాంధీ కొడుకు. వాళ్ళు మాట మారుతారా? దేశం కొరకు ప్రాణం ఇచ్చిన వాళ్ళు మాట మారారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీని మీరు ఇంతకుముందు నా పేరు ఆదరించారు. మీ అందరు పోయినాడు ఇలా 40 సంవత్సరాలు 83 తర్వాత మధ్యలో ఆకులంత గారు 5 నెలలు ఉండే కానీ నిజంగా అంటే 40 సంవత్సరాల తర్వాత మన కాంగ్రెస్ జెండా వాదినాం ఇలా మన నిజామాబాద్ రోడ్లో. నేను తప్పకుండా మనం గట్టిగా నిలబెట్టుకున్న మళ్ళీ ఒక 40 ఏళ్ళు మళ్ళీ వేరే పార్టీ లేకుండా చేసుకోవాలి. 40 ఏళ్ళు ఇంకా ఎవరైనా ఉండదు, ఎవరు శాశ్వతం కాదు. కానీ ఇక్కడ పార్టీ బలోపేతం చేయాలని చెప్పి ఇవాళ మనందరం కూడా ఇక్కడ గుడి ఉన్నాం. మీకు ఒకటే పనులు ఉన్నాయి, ఒక వారం రోజులు వరికోటలు అయిపోతాయి. మీకు వడ్లు అమ్మడంలో ఏం ఇబ్బంది లేదు. వాన పడ్డా మొదలెత్తినా అవి నల్లగా అయిపోయినా మేము ఉంటాం. మీరేం చేయలేదు. దాని గురించి కష్టం ఒక 20 రోజులు కష్టపడండి. నా ఎన్నికలు ఎట్లా కష్టపడ్డారో ఇప్పుడు ఒక వారం రోజుల్లో మొత్తం 5 గ్యారెంటీలు కూడా ప్యాంప్లెట్స్ వస్తాయి. ఇంటింటికి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి. మనం ఇంతకుముందు 6 గ్యారెంటీలు మరి ప్రతి ఇంటింటికి పోయినాం, చెప్పినాం. పెద్దలకు ఏమవుతుంది, మహిళలకు ఏమవుతుంది, రైతుకి అంటే ఎంత లాభం అవుతుంది. ఈ 5 గ్యారెంటీలు కూడా ప్రతి ఇంట్లో ఒక మహిళ ఉంటారు, ప్రతి ఇంట్లో ఒక రైతు ఉంటాడు, ప్రతి ఇంట్లో ఒక యువకుడు ఉంటాడు. సో వీళ్ళందరూ ఎట్లా ఉపయోగపడుతుంది అనేది మన ఆ స్కీమ్ అంతా కూడా ఇంటింటికి పోయి వాళ్ళని ఎక్స్ప్లెయిన్ చేసి బూత్ లెవెల్లో ప్రతి ఇంటికి పోయి వాళ్ళందరినీ కూడా మన ఎన్నికల్లో మనం తీసుకొచ్చి ఓటేసి మనం మెజారిటీ ఇచ్చినప్పుడే మన ముఖం తెల్లగా ఉంటుంది. నిజంగా కూడా అంటే నేను మిమ్మల్ని అందరూ చాలా కష్టపడ్డారు. మీ అందరి దయతోనే నేను గెలిచినప్పటికీ మన ఇంద్రవాయి మండలంలో 1300 మాత్రమే మెజారిటీ వచ్చింది. దాంట్లో 40 గ్రామంలోనే 650 వచ్చింది. మిగతా అన్ని గ్రామాలు తాండలలో అన్నిట్లో కలిసి 650 వచ్చింది. దయచేసి అంటే మేజర్ గ్రామాలు సరే అప్పుడున్న పరిస్థితులు వేరు. అప్పుడు ఇప్పుడు చిన్నపల్లి కానీ, ఇందర్వాయి కానీ, మన గన్నారం కానీ, అంసాన్పల్లి కానీ ఏ గ్రామంలో మనకు కొంచెం తక్కువ వచ్చినాయి. దయచేసి అట్లా కాకుండా ఈరోజు మనం 1300 కాకుండా అన్ని మండలాల్లో ఇప్పుడు మనకు సిరికొండలో 6000 మెజార్టీ వచ్చింది, 5000 చిల్లర, జక్కరణపల్లి వచ్చింది, నిజామాబాద్ మోపాల్ మండలాలు వచ్చినాయి. ఈ విధంగా మనం మినిమం 5 నుండి 6000 మెజారిటీ తగ్గకుండా మన మండలంలో మీరు అందరూ కృషి చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. మీరు ఈ పని చేయండి. డెఫినెట్గా ఏ గ్రామాలలో కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ మెజారిటీ వస్తుందో ఆ గ్రామాలలో నేను ఎక్కువ ఫండ్స్ ఇప్పిస్తాను. నేను ఇస్తాను, జీవన్ రెడ్డి గారు కూడా ఇస్తాను. ఇవాళ నేను చెప్పడం కాదు, ఇవాళ మీ దగ్గర తాండాలు ఎక్కువని చెప్పి నేను ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు కూడా మీ తాండాలకు ఎక్కువ ఫండ్స్ ఇచ్చినాం. ఇవాళ మొన్న వచ్చిన ఎన్ఎస్ఎస్ ఫండ్ కూడా మీ తాండాలకే ఎక్కువ వచ్చినాయి, ఎక్కువ తాండాలకే కాబట్టి మీ మండలానికే ఎక్కువ ఇచ్చినాం. దగ్గర 1,28 లక్షలు అంటే మనకు వచ్చిందట తక్కువలో. సో కాబట్టి ఇందలాయ మండలంలో చెప్పినట్టుగా మీకు అందరు కూడా అన్ని విధాలుగా అండగా ఉంటాం. మన మండలం నిజంగానే పెద్దలు చెప్పినట్టు ఇది ముఖద్వారం, మన కాంగ్రెస్ ముఖద్వారం, జిల్లాకు ముఖద్వారం, మన పార్లమెంట్ కూడా ముఖద్వారం. మరి ఎట్లుండాలి మనం ఏంటంటే మనకి కొట్లాడి పని తెచ్చుకున్నాలంటే మనకు ఆ ధైర్యము దమ్ము రావాలా, మనకు ఆ హక్కులు రావాలంటే మీరందరూ కూడా కష్టపడి అన్ని గ్రామాలలో మనకు భారీ ఎత్తున మెజారిటీ జీవన్ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీని గెలిపించుకున్నప్పుడే మనకు హక్కు వస్తుంది. దయచేసి మీరు నా మాట వినండి. ఒక 20 రోజులు కష్టపడండి. ఎన్ని పనులు ఉన్నా కానీ పనులు ఉంటాయి, ఇప్పటికి పని చేసుకుంటే రోజు పని ఉంటుంది. కానీ మనకి ఇప్పుడు భవిష్యత్తు బాగుంది. సెంట్రల్లో కూడా గవర్నమెంట్ వస్తే ఇంకా మన రాష్ట్రానికి అభివృద్ధి చెందుతుంది, ప్రతి గ్రామం అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. మన ఇందిరా ఇల్లు కావాలి, సెంట్రల్ గవర్నమెంట్ నుండి ఫండ్స్ ఇంకా తొందరగా అవుతుంది. మీకు రైతులు రుణమాఫీ కావాలి, సెంట్రల్ గవర్నమెంట్ మనకు అక్కడ అధికారంలో ఉంటే మనకు తొందరగా అవుతుంది. అట్లా మనకు లాభం ఉంటుంది. ఇవాళ మన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిపోయారు, మనకి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఓడిపోయాడు, 10 నిమిషాలు గెలిచిందంటే సరిపోదు. ఇది దీంతో నడవదు. మన కేంద్రంలో కూడా మార్పు రావాలంటే మీరందరూ పని చేయాలి. ఒక 20 రోజులు మనం తప్పకుండా నేను మాట మీద ఉంటా. ఏ గ్రామాలలో మెజారిటీ వస్తుందో ఆ గ్రామాలలో డెఫినెట్గా మీకు ఎక్కువ ఫండ్స్ ఇస్తాను. ఆ నాయకులకు కూడా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు కూడా గుర్తింపు ఉంటుందని చెప్పి సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తూ, మరి మీరు పాత కొత్త మనకండి కాంగ్రెస్ పార్టీలో చేరిన వాడు ప్రతి ఒక్కరు కాంగ్రెస్ పార్టీ నాయకుడే, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తనే. కాకపోతే ఉంటుంది కొంచెం మన కష్టకాలంలో ఉన్న ప్రేమ ఎక్కువ ఉంటుంది. దాన్ని మీరు వేరే విధంగా అర్థం చేసుకోవద్దు. తప్పకుండా మీ అందరికీ అండగా ఉంటాను. మిమ్మల్ని కడుపులో పెట్టుకొని చూసుకుంటాం కార్యకర్తల ద్వారా, అంటే నాయకుల ద్వారా. దయచేసి మరి నేను మీకు అందరికీ కూడా తెలుసు, మాట మీద ఉండదు. నేను బయటపడ్డాకనే మిమ్మల్ని దూకమంటగానే మేము మిమ్మల్ని దూకి నేను ఉండమన ఉద్యోగాలు కూడా అక్కడనే చేసాము. ఈ 5 ఏళ్ళు కూడా అట్లా కొట్లాడట్లే మీరందరూ మరి నమ్మి ఎలా దుర్మార్గం నోడగొట్టారు అంటే అట్లా. కాబట్టి మనం అందరూ కూడా కలిసికట్టుగా పనిచేద్దాం. తక్కువ టైంలో 2 రోజులు చెప్పినాను మన నవీన్కు
తమి మరి ఈడ మనం మండల మీటింగ్ పెట్టుకుందామని అనుకుంటే సడన్గా మీ అందరు చెప్పారు ఇలా ఎన్ని పనులు ఉన్నాయి ఎంత బిజీ ఉన్నారు నాకు తెలుసు. అయినా కానీ ఇంత గ్రాండ్గా ఒక 500-600 మంది మనం ఒక మండల మీటింగ్ పెట్టుకున్నారంటే మామూలు విషయం కాదు. కాబట్టి మీకు అందరు కూడా ఇంత టైం ఇచ్చి మరి ఈ సమావేశాన్ని మరి అంటే విజయవంతం చేసినందుకు మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాను. జై కాంగ్రెస్. జై గుర్తు